మమ్మీ ఏం చేస్తున్నావు నువ్వు కిచెన్లో ఎంతసేపు నుంచి? నేనా అదేంటి పాన్ ముక్వాసన ఒకటి చేస్తున్నా రోహిత్. ఇది వచ్చేసేసి గుజరాతీ వాళ్ళది. ఒక్క తెలుగు యూట్యూబర్ది కూడా లేదనమాట. అది పందంగడి చెప్తాను, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. గుజరాతీ వాళ్ళది. అదేంటంటే మనము భోజనం ఏదైనా తిన్నాక ఇట్లా ఇక్కడ చూపిస్తా చేస్తాను రా. ఏదన్నా హెవీగా బిర్యానీ అవి తిన్నాక మనకు ఒక్కోసారి స్వీట్ క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే మనకి డైజెషన్ ప్రాబ్లం అవుతుంది కదా. సో అలాంటప్పుడు ఈ పాన్ ముక్వాస్ కనుక చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినేయచ్చు. 3 యూజెస్ దీనివల్ల: స్వీట్ క్రేవింగ్స్, మౌత్ ఫ్రెషనర్గా యూజ్ అవుతుంది, అండ్ డైజెషన్గా యూజ్ అవుతుంది. దానికోసం ఏం చేయాలి అంటే ఇన్ని రకాలు చూసేసి దడుచుకోవద్దు. చాలా ఉన్నాయి వెరైటీస్ వాము అనుకొని. అదే కనుక మనం బయట నుంచి ఒక పావు కిలో తెచ్చుకోవాలంటే పాన్ ముక్వాసు దాదాపుగా 1000 రూపాయలు అవుతుంది. సో మనకంతా కూడా ఒక 150-200లో చక్కగా ఇవన్నీ వచ్చేసి ఒకసారి చేసి పెట్టుకున్నామంటే చాలా రోజులు వస్తుందన్నమాట. సో అది ఎలానో తయారు చేయాలో చూపిస్తాను. ఇటు వచ్చేసి ఈ తమలపాకు ఉంది కదా, ఈ తమలపాకు కాడ కొంచెం మందం ఉంటుంది కదా, దాన్ని ఇలా కట్ చేసేసేయాలి. ఈ పార్ట్ని తీసేసేయాలి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఏం చేశానంటే ఈ పాన్ని శుభ్రంగా కడిగేసేసి ఆరబెట్టాను. నాకేంటంటే ఫ్రెష్గా దొరకలేదు. ఫ్రెష్గా చూసి తెచ్చుకోండి. ఫస్ట్ నేను ఏం చేశానంటే సోంపు, ధనియాల గింజలు, పుచ్చగింజలు, కొంచెం కొబ్బరి, ఈ 4టిని మాత్రం కొంచెం ఫ్రై చేసుకున్నాను. ఇంకా తర్వాత మనకు కావాల్సింది క్యాన్బెరీ అని చెప్పేసి అమ్ముతారు, టూటీ ఫ్రూటీ. ఇంకా ఇవి చిన్నప్పుడు మనం బల్లిగుడ్లు అంటాం కదా, లేదంటే కలర్డ్ సోంఫ్ అంటారు. కొబ్బరి పౌడర్ అనమాట, ఇది ఆప్షనల్. నెక్స్ట్ ఇది గుల్కండ్ అనమాట, ఇది మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది యాక్చువల్గా ఏంటంటే సమ్మర్ కదా, ఇప్పుడు సమ్మర్లో బాడీని ఇది చాలా కూల్ చేస్తుంది. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనమాట. పాన్ షాట్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ కొంచెం కొంచెం వేసుకోవాలి. సోంపు అన్నీ 2 స్పూన్స్ వేసుకోవాలి. ఇవి కనుక చిన్నపిల్లలు తింటారు ఇష్టంగా అనుకుంటే కనుక ఇవి ఎక్కువైనా పోసుకోవచ్చు. టూటీ ఫ్రూటీలు ఇవి కూడా అంతే, పిల్లలు ఇష్టంగా తింటారనుకుంటే ఇవి ఎక్కువ వేసుకోవచ్చు. తర్వాత కొబ్బరి పౌడరు, వీటిని రోజ్ పెటల్స్, ఇవన్నీ కూడా నేను రెడీమేడే తెచ్చేసుకున్నాను. నెక్స్ట్ ఇది గుల్కండ్ అనమాట, ఇది కూడా అంతే, ఒక 2 స్పూన్లు. అన్నీ ఈక్వల్ క్వాంటిటీ. మీకు ఏదన్నా నచ్చింది కొంచెం ఎక్కువ కలుపుకోవచ్చు. దాంట్లో ఇవి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, వీటిని కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ తెచ్చి కనుక రెడీ పెట్టుకుంటే ఒక్క 5 మినిట్స్లో చక్కగా మనము ఈ ముక్వాస్ అనేది అయిపోతుంది అనమాట. ఇందులో మనం వాడిని అన్నీ కూడా చాలా మెయిన్ ఇంగ్రీడియంట్స్. సోంపు కానీ, ధనియాల గింజలు కానీ, పుచ్చగింజలు కానీ హెల్దీగా చేసుకోవచ్చు. ఈ క్యాన్బెర్రీస్ కూడా అంతే, మనకి ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోవచ్చు. ఇది కొలత ఏం లేదు. ఈ కలిపిందంతా కూడా గాజు సీసాల్లో పెట్టేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. గెస్ట్లు ఎవరైనా మన ఇంటికి భోజనానికి వచ్చారనుకోండి, ఇప్పుడు చక్కగా ఇలా ఇందులో వేసేసి ఇలా డెకరేషన్ దాంట్లో ఒక స్పూన్ వేసామంటే ఎంత తింటుందో తెలియకుండా మొత్తం అయిపోతుంది అనమాట. అంత బాగుంటుంది. ఇప్పుడు ఫస్ట్ టైం కదా టేస్ట్ చేయటం, పాన్ ఫస్ట్ టైం. త్వరగా తిను, వీడియో లెందీ అయిపోతుంది. బాగుంది, కానీ కొంచెం స్వీట్గా ఉండుంటే ఇంకా బాగుండే. అంటే నాకు కొంచెం స్వీట్ తింటాం ఇష్టం, కానీ బాగుంది. రాజస్థాన్ హోటల్కి వెళ్ళాం కదా, రాజధాని. సో అందులో లాస్ట్లో ఇది ఇస్తారు, సేమ్ ఇలాగే ఉండిద్ది. సేమ్ అలానే ఉంది టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్, బై బై.